హీరో విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ ట్రైబల్ అనే పదం వాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ ఆరోపించడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా ఈ వివాదంపై విజయ్ దేవరకొండ స్పందించాడు. క్షమాపణలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. స్కెడ్యూల్ తెగల వారిని తాను ఎంతో గౌరవిస్తానని, వారిని దేశంలో అంతర్భాగంగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని బాధపెట్టే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని విజయ్ రాసుకొచ్చాడు. ఒక దేశంగా ఐక్యంగా నిలబడాలని కోరుతూ మాట్లాడిన నేను వివక్ష చూపుతానా? తెగ అనే పదాన్ని చారిత్రక నికట కోణంలో ఉపయోగించారు. శతాబ్ద కాలం క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలుగా వ్యవస్థీకృతమై ఉండేది. ఇది స్కెడ్యూల్ తెగల వర్గీకరణ గురించి కాదు. ఆంగ్ల నిఘంటు ప్రకారం తెగ అంటే సామాజిక, ఆర్థిక, మత లేదా రక్త సంబంధాలతో ముడిపడిన కుటుంబాలు లేదా సంఘాలతో కూడిన సాంప్రదాయ సమాజంలో సామాజిక విభజన. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోబడిన లేదా బాధ కలిగించిన హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోగతి, ఐక్యత గురించి మాట్లాడడమే నా లక్ష్యం. తన వేదికను ప్రజలను ఉన్నతీకరించడానికి మరియు ఐక్యం చేయడానికి ఉపయోగిస్తానని, ఎప్పటికీ విభజించడానికి కాదని ఆయన చెప్పుకొచ్చారు.